వీడియో వచ్చేసి మంగళవారం రోజు వీడియో. టైం వచ్చేసి 7 అవుతుంది. 7 కల్లా క్లీనింగు, స్నానము అంతా అయిపోయింది. ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి నేను కూడా పూజ చేసుకొని ఇక్కడ టిఫిన్కి అటుకులు చేస్తున్నా. సన్నటి అటుకులు ఉంటాయి కదా, అవే అటుకులు ఇక్కడ జల్లెడ పట్టేసి కింద నూకలాగా సన్నగా వస్తుంది. ఇలాగ జల్లెడ పట్టేస్తే బాగా క్లీన్ అయిపోతుంది అన్నమాట. బాగా ఇలాగ జల్లెడ పట్టేసి బాగా వేయించాలి. దానికి వేయించేసి నేను ఇలాగ కొంచెం ఉప్పు వేసుకొని వేయించాలి సన్నని మంటపై. స్టవ్ హైలో పెడితే మొత్తం మాడిపోతుంది. కింద సిమ్లో పెట్టి బాగా వేయించాలి. ఉప్పు వేస్తే అటుకులు అనేవి విరగవన్నమాట. ఇది మా అమ్మమ్మ చేసేది అన్నమాట. ఈ రెసిపీ బాగా తన నుంచి నేను నేర్చుకున్నా. ఇలాగ కిందికి పైకి అనుకుంటూ ఇలాగ వేయించుకోవాలి. కొంచెంసేపు ఇలాగ వేగించిన తర్వాత ఆరేసేయాలి. మనం పోపు పెట్టుకునే వరకు ఆరిపోతుంది. బాగా చేతులు ఇలా అంటే చిరిమి స్మాష్ అయిపోవాలన్నమాట. అంతసేపు వేయించాలి బాగా. ఇలాగ అయిపోయింది. ఇప్పుడు తీసేసి కొంచెంసేపు ఆరబెట్టేసేయాలి. మనం పోపు అయిపోయేంత వరకు ఆరిపోతుంది బాగా. కొంచెం ఆయిల్ దీనికి ఎక్కువే పడుతుంది అన్నమాట. ఇలాగ చేతితో చెరిమితే ఇలా స్మాష్ అయిపోవాలి. డైలీ టిఫిన్కి ఉప్మాను, మళ్ళీ మరమరాలు, అటుకులు ఏదో ఒకటి చేస్తున్నా. అందుకని ఈరోజు ఈ టిఫిన్ పెట్టుకున్నా. ఇది కొంచెం ఆయిల్ వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం పల్లీలు ముందు వేస్తే పల్లీలు వేగుతాయి. మళ్ళీ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి ఇలాగా కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, ముందుగా కొంచెం పల్లీలు వేయాలి. వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఇలా కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతాయి. ఇదొకటి చిన్నగా భలే నచ్చుతుంది నాకు. మొత్తం ముందు తీసుకున్నారు. ఇది కడాయి కూడా ఇలాగ ఎల్లిపాయలు కూడా దంచుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఇది వేసేసి కొంచెం వేగించాలి. కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు, కొంచెం కొత్తిమీర. పక్కన వంటకి కూడా రెడీ చేసుకుంటున్నా. ఇది చేత్తో వంట కూడా పొద్దున్న చేసేస్తే తొందరగా 10 వరకంటే కిచెన్లోంచి బయటికి వెళ్ళిపోవాలి. అందుకని ఇక్కడ టమాటాలు కూడా కట్ చేసి మార్నింగ్ నుంచి ఫుల్ డే వర్క్ రొటీన్ చూద్దాం అనుకుంటున్నా. కానీ మధ్య మధ్యలో లైట్ కరెంటు పోయిందన్నమాట. అందుకనే అక్కడక్కడ క్లిప్స్ యాడ్ చేసా. ఈవినింగ్ వరకు అయినంత వరకు షూట్ చేసా. ఇది టమాటాలు కూడా క్లీన్ చేసుకొని ఇక్కడ రైస్ కడిగేసి పెట్టేద్దామని ఇలాగ టిఫిన్ చేసుకుంటూ ఇటు ముందు టీ పెట్టేసి తాగేసిన తర్వాత ఇక టిఫిన్ స్టార్ట్ చేస్తా. ఈ టిఫిన్ వంట చేసేస్తే కిచెన్లో ఒక జొన్న రొట్టె ఒకటే ఉంటుందన్నమాట చేయడానికి. రొట్టె అన్న చపాతీ అన్న తర్వాత చేసుకోవచ్చు. అది
ఇలాగ వేగిన తర్వాత అటుకులు వేసేసి కలిపేసేయాలి. ఇలాగ అవుతాయి చూడండి, స్మాష్ చేస్తే ఇది సూపర్ టేస్ట్ ఉంటాయి అన్నమాట. ట్రై చేసి చూడండి. ఇలాగా పోపు పెట్టిన తర్వాత కూడా ఒక 2 సార్లు బాగా కలపాలి. కొంచెం వేడి పైన సన్నని మంట పైన కలిపేసి పెట్టేసేయాలి. పారిపోయిన తర్వాత టేస్ట్ బాగా వస్తాయి. ఇక్కడ వాటర్ కూడా వచ్చినాయి. తాగడానికి నేను నింపుకుంటాను కదా, అదే నింపేసుకుంటున్నా. తాగడానికి ఏం కాదు, వంట కోసం అన్నమాట. వంట కోసం ఒక 2-3 బిందెలు నింపుకోవాలి. పిల్లల స్కూల్ ఏమో స్టార్ట్ అయిపోయాయి, వెళ్ళాలి. ఇంకా కొంచెం వర్క్ ఉండింది. కన్స్ట్రక్షన్ అని చెప్పాను కదా, అక్కడ కొంచెం వర్క్ ఉంది. అందుకోసము వెళ్ళలేకపోయాము. ఒక 2 days తర్వాత వెళ్ళాలన్నమాట. ఇక్కడ పిల్లలు కూడా లేచారు ఇప్పుడే. వాడు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడికి వెళ్తాడు. టిఫిన్ తీసుకెళ్ళాను అని చెప్తున్నా. స్లాబ్ పైన వాటర్ అది పడుతున్నారు కదా, వీడు వెళ్తే కానీ వాళ్ళ డాడీ వస్తారన్నమాట. మా వారైతే పొద్దున్నే వెళ్ళిపోతారు టీ తాగేసి. ఇది ఇక్కడ వాడికి టిఫిన్ కట్టిద్దామని. ఇక వర్షము ఒకరోజు మూడంగా, ఒకరోజు ఎండగా. అసలు ఈ వర్షాకాలమా ఎండాకాలం అసలు ఏం అర్థం అవ్వట్లేదు. వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు అన్నమాట. టిఫిన్ కట్టిచ్చేస్తున్న వాడికి అక్కడే తింటా అంటే. తను లేచి పాప కూడా స్నానం చేసేసి ఇక్కడ పూజ కోసం వాటర్ పడుతుంది. ఈరోజు పూజ అయితే తనే చేస్తుంది అన్నమాట. వర్షం వస్తుందని బట్టలన్నీ ఇలాగనే ఇక్కడనే వేయాలన్నమాట. ఇలాగ ఇక్కడ ఇవన్నీ సర్దేసుకొని ఒక్కొక్క రోజు అర్జెంట్ ఉంటే అలాగే వెళ్ళిపోతాడు తీయకుండా. ఈ పిల్లలు అన్న తర్వాత అంతే కదా, ఒకరోజు తీస్తారు, ఒకరోజు చెప్తే తీయరు. అలాగే చూడండి, కరెంట్ మళ్ళీ పోయింది. మళ్ళీ ఇప్పుడు అవన్నీ సర్దేసి కిచెన్లోకి వచ్చేసా. రైస్ కూడా నానబెట్టేస్తున్నా. ఇక్కడ టమాటాలు కూడా కట్ చేస్తా. టమాటా కర్రీ నేనైతే ఈజీగా ఇలాగే వండుకుంటాను. కూరగాయలు ఇవే వస్తున్నాయి ఊర్లో. ఏదో ఒకటి వచ్చినప్పుడు, డైలీ ఒకటి వచ్చినప్పుడు తీసుకోవాలి. ఇలాగ 8 రోజులకు ఒకసారి సిటీలో లాగా ఉండదన్నమాట. ఇక్కడ వచ్చినప్పుడు డైలీ వస్తూనే ఉంటాయి, అలాగే తీసుకోవాలన్నమాట. ఎక్కువ అయితే టమాటాలే. నేను ఎక్కువ ఏం వంకాయలు టమాటాలు అవే వస్తున్నాయి ఇప్పుడు. కూరగాయలు కూడా లేకపోతే పప్పే, ఆప్షన్ లేకపోతే పప్పే ఉండాలన్నమాట. ఇటు బ్యాక్ సైడ్ అంతా స్టోర్ రూమ్ లాగా మొత్తము పాత సామాన్లు అన్నీ ఉంటాయి. ఖాళీ ప్లేస్ ఉందన్నమాట. ఇక్కడ కిచెన్లో అక్కడి వరకే మేము కట్టేసుకున్నాం అలాగా. అందుకోసం అటు సైడ్ బ్యాక్ అలాగా కట్టేసి పెట్టా.
ఇక్కడ కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆయిల్లోనే వేస్తాను నేను కారం, కొంచెం పసుపు, కారం ఆయిల్లోనే వేసేసి వేయించేస్తాను. కొంచెం వేయించేసిన తర్వాత టమాటాలు వేస్తాను. మేము పల్లీల పొడి ఎక్కువ తింటాం అన్నమాట. ఏ కర్రీస్కైనా పక్కా పల్లీల పొడి కంపల్సరీ. కూర్చొని గిన్నెలు కూడా అప్పుడప్పుడు కడిగేస్తారనమాట. ఇప్పుడు మా అత్తమ్మ అలాగా అవన్నీ సర్దేస్తున్నా. బట్టలు కూడా పిండేశాను. ఇంకొకసారి ఇల్లు మొత్తం ఇంకోసారి ఊడ్చేయాలన్నమాట. 10 వరకు అంటే మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. 10 నుంచి ఇంకా వేరే వర్క్ ఏమన్నా ఉంటే ఇలాగా చేసుకోవాలన్నమాట. అసలు ఎప్పుడు వస్తుందో మూఢంగా ఉంది. ఈరోజు పూజ అయితే మా అమ్మాయి చేసింది. ఇదిగోండి రైస్, అన్నం రెడీ అయిపోయింది. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. కొంచెం పిండి కూడా తడిపేసి పెట్టేశాను. మధ్యలో షూట్ చేద్దాం అనుకున్న కరెంట్ పోయిందన్నమాట. ఇక్కడ గ్యాస్ స్టవ్ కూడా ఒకసారి క్లీన్ చేసేయాలి. మధ్యాహ్నం కదా చపాతీ చేసేది. మళ్ళీ ఇప్పుడు ఎండ వచ్చిందనేసి వస్తుందో రాదు అనుకుంటూ ఇలాగ పప్పు కూడా కొంచెం ఆరపెట్టేశాను. ఇప్పుడు చేసిన తర్వాత ఇంకోసారి ఎండ పెట్టాలి. ఎండనే రాలేదు, మధ్యలో వర్షం పడింది, అందుకనే కొంచెం ఎండబెట్టేసా. మళ్ళీ ఇంకొంచెం పల్లికాయలు కూడా అది ఒలిచాను అనమాట. మా చిన్నత్తమ్మ వచ్చారు, కొంచెంసేపు కూర్చున్నా. మళ్ళీ ఇగో మధ్యాహ్నము చపాతీలు చేసేస్తున్నా. 1 అవుతుంది ఇప్పుడు టైం. పొద్దున్న స్టార్ట్ చేస్తే ఇప్పుడు చూడండి మధ్య మధ్యలో కొంచెం బ్రేక్. ఇక్కడ చపాతీలు కూడా చేసేసి తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇది మళ్ళీ ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్
ఇక్కడ టీ పెడుతున్నా. టీ పెట్టేసుకొని ఇక్కడ ఇంకా అవి ఎండబెట్టిన పప్పులు ఉన్నాయి కదా, కొంచెం అందులో ఫ్యాన్ గాలికి వేసే కానీ మొత్తం పోలేదన్నమాట పొట్టు ఇంకా ఉండింది. అవి కొంచెం చెరిగేసాను ఈవినింగ్. మళ్ళీ ఇంకోసారి అంతా బయట అంతా ఊడ్ చేసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ వరకు ఇలాగే ఉంటుంది నా రొటీన్. ఇదండి నా డే రొటీను. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. గిన్నెలు కూడా కడిగేసి తినేసిన తర్వాత గిన్నెలు కూడా కడిగేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నా. ఇక్కడ ఇవన్నీ సర్దేస్తున్నా, ఇటు టీ పెట్టేసి ఇవన్నీ సర్దేస్తున్నా. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.